రక్షాబంధన్ అమ్మలోని సగం, నాన్నలోని సగం. అదే అన్న అనే పదం. అందుకే అమ్మలా ప్రేమను పంచి, నాన్నలా బాధ్యతలు స్వీకరించే సోదరుడికి ఎటువంటి ఆపద, కష్టం రాకుండా ఉండాలని ప్రేమతో సోదరి కట్టే కంకణమే రక్షాబంధన్. అన్నతమ్ముళ్లతో తమ పేగుబంధం జీవితకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లంతా కోరుకుంటూ, అన్నతమ్ములు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కంకణం కడతారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు మాత్రం ఓ శునకాన్ని తమ అన్నగా భావించి ప్రతి సంవత్సరం రాఖీ కడుతున్నారు. వారు ఎందుకు చేస్తున్నారో తెలిస్తే కన్నీరు రాక మానదు. ఆ అక్కాచెల్లెలు ఎవరు? శునకానికి రాఖీ ఎందుకు కడుతున్నారు? శునకానికి వారికి ఉన్న రాఖీ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కన్నేపల్లి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో మర్రిపెల్లి మల్లయ్య, కమల దంపతులు జీవిస్తున్నారు. అయితే వీరు పెళ్లి చేసుకున్న చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు లేకపోవటంతో 20 ఏళ్ల క్రితం ఓ కుక్కను తెచ్చి రాము అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు మల్లయ్య, కమల. రాము వచ్చిన వేళ విశేషం. కొన్ని రోజులకే వారికి 2 ఆడపిల్లలు జన్మించారు. ఇద్దరూ కవలపిల్లలే. దీంతో మల్లయ్య, కమల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పుట్టిన 2 బిడ్డలకు వారు రమ్య, రమ అని పేరు పెట్టారు. ఇలా పిల్లలు పుట్టినప్పటినుంచి రాము రమ, రమ్యలతో కలిసి ఆడుకునేవాడు. ఇలా సంతోషంగా ఓ విషాదం చోటు చేసుకుంది. రమ, రమ్యను ఒంటరి చేసి రాము చనిపోయాడు. దీంతో మల్లయ్య, కమల తన కొడుకే మరణించాడు అనుకున్నారు. తీవ్ర వేదనకు గురయ్యారు. ఆ శునకంపై ప్రేమతో వారి పొలంలో రాముకు సమాధి కట్టారు. రమ, రమ్యలు ఆ శునకమైన రామును అన్నలాగే భావించేవారు. అందుకే ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున పొలం వద్దకు వెళ్లి కుక్క ఉన్న సమాధికి పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం రాఖీ రోజున ఆ సమాధికి రాఖీ కట్టి వారి ప్రేమను చాటుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది కూడా ఆ 2 అక్కాచెల్లెళ్ళు అన్న రాముకి అంటే శునకానికి రాఖీ కట్టి తమ ప్రేమను చూపించారు. రక్షాబంధన్ అమ్మలోని సగం, నాన్నలోని సగం. అదే అన్న అనే పదం. అందుకే అమ్మలా ప్రేమను పంచి, నాన్నలా బాధ్యతలు స్వీకరించే సోదరుడికి ఎటువంటి ఆపద, కష్టం రాకుండా ఉండాలని ప్రేమతో సోదరి కట్టే కంకణమే రక్షాబంధన్. అన్నతమ్ముళ్లతో తమ పేగుబంధం జీవితకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లంతా కోరుకుంటూ, అన్నతమ్ములు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కంకణం కడతారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే 2 అక్కాచెల్లెళ్ళు మాత్రం ఓ శునకాన్ని తమ అన్నగా భావించి ప్రతి సంవత్సరం రాఖీ కడుతున్నారు. వారు ఎందుకు చేస్తున్నారో తెలిస్తే కన్నీరు రాక మానదు. ఆ అక్కాచెల్లెలు ఎవరు? శునకానికి రాఖీ ఎందుకు కడుతున్నారు? శునకానికి వారికి ఉన్న రాఖీ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కన్నేపల్లి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో మర్రిపెల్లి మల్లయ్య, కమల దంపతులు జీవిస్తున్నారు. అయితే వీరు పెళ్లి చేసుకున్న చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు లేకపోవటంతో 20 ఏళ్ల క్రితం ఓ కుక్కను తెచ్చి రాము అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు మల్లయ్య, కమల. రాము వచ్చిన వేళ విశేషం. కొన్ని రోజులకే వారికి 2 ఆడపిల్లలు జన్మించారు. 2 కవలపిల్లలే. దీంతో మల్లయ్య, కమల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పుట్టిన 2 బిడ్డలకు వారు రమ్య, రమ అని పేరు పెట్టారు. ఇలా పిల్లలు పుట్టినప్పటినుంచి రాము రమ, రమ్యలతో కలిసి ఆడుకునేవాడు. ఇలా సంతోషంగా ఓ విషాదం చోటు చేసుకుంది. రమ, రమ్యను ఒంటరి చేసి రాము చనిపోయాడు. దీంతో మల్లయ్య, కమల తన కొడుకే మరణించాడు అనుకున్నారు. తీవ్ర వేదనకు గురయ్యారు. ఆ శునకంపై ప్రేమతో వారి పొలంలో రాముకు సమాధి కట్టారు. రమ, రమ్యలు ఆ శునకమైన రామును అన్నలాగే భావించేవారు. అందుకే ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున పొలం వద్దకు వెళ్లి కుక్క ఉన్న సమాధికి పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం రాఖీ రోజున ఆ సమాధికి రాఖీ కట్టి వారి ప్రేమను చాటుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది కూడా ఆ 2 అక్కాచెల్లెళ్ళు అన్న రాముకి అంటే శునకానికి రాఖీ కట్టి తమ ప్రేమను చూపించారు. మరి ఈ ఎమోషనల్ సంఘటనపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.